మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నా తల్లే నీది ఎంత పెద్ద గొప్ప మనసు. అన్నా, ఇక్కడ ఆపే. ఇదిగో, థ్యాంక్ యూ. దీనికి అడ్రస్ దొరికినట్టుంది. ఇప్పుడెలా? దానికంటే ముందు నేనెలా వెళ్ళగలను? నా ప్రయాణం అంతా అడుగడుగునా గండంలాగా ఉంది. ఎప్పుడు ఒడ్డున పడతానో అర్థం కావడం లేదు. ఇదొక దరికి చేరి నా బతుకు నట్టేట ముంచదు కదా. ఇదేంటి ఇంటి ముందు నిలబడి అలా టచ్ ఆడుతుంది? రాంగ్ అడ్రస్సా? లేకపోతే తలుపు కొట్టి ఏం చెప్పాలా అని ఆలోచిస్తుందా? ఏమైనా కాని అది ఎటు అడుగు వేస్తే నేను దాని వెనకాల అటు అడుగులు వెయ్యాల్సిందే. కర్మ తప్పుతుందా? ఒక్క నిమిషం. ఇంట్లో ఎవరూ లేరా? తలుపు తీరేంటి? ఎవరమ్మా మీరు? ఎవరు కావాలి? ఇది ఇంటి అడ్రస్ ఇదే కదా? అవునమ్మా, ఇదే. ఎవరి కోసం వచ్చారు? మీ పేరు రేణుక కదా? కాదమ్మా, నా పేరు లక్ష్మి. అదేంటండి, ఈ అడ్రస్లో రేణుకని పేరు గల వాళ్ళు ఉండాలి కదా? ఇది అద్దిల్లమ్మా. రకరకాల పేర్లు కలిగిన వాళ్ళు ఉంటుంటారు, వెళ్తుంటారు. నేను ఈ ఇంటికి వచ్చి 5 ఏళ్ళు అవుతుంది. మీరు వెతికే వాళ్ళు ఇంతకు ముందు ఉండేవాళ్ళేమో. ఇది వరకు ఉండేవాళ్ళ? పోనీ
ఇదివరకు ఉన్న వాళ్ళకి కవల పిల్లలున్నారా? మీరు అడిగే పేరు గల ఆవిడ ఒక ఆవిడ ఉండేది. ఆవిడకు మీరు అడిగినట్టు కవల పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఇరుగు పొరుగు వాళ్ళు అప్పుడప్పుడు చెప్తుంటే విన్నాను. వాళ్ళే నా కన్న పిల్లలు, డబ్బేగు తెంచుకుని పుట్టిన పిల్లలు. ఆ పిల్లల పేర్లు ఏమైనా మీకు గుర్తున్నాయా? మీకేమైనా చెప్పారా? లేదమ్మా, ఎప్పుడో 5 ఏళ్ల క్రితం మాట. పిల్లల పేర్లు తెలీదు. కానీ మీరన్నట్టు ఆవిడ పేరు రేణుక, వాళ్ళ ఆయన పేరు ప్రతాప్ రెడ్డి అని మాత్రం తెలుసు. అలాగా. మరి వాళ్ళు ఈ ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్లారో ఏదైనా తెలుసా? కొంచెం వాళ్ళ అడ్రస్ తెలుసా? లేదమ్మా, వాళ్ళ అడ్రస్ అయితే తెలీదు. వాళ్ళ గురించి ఎవరో ఒకళ్ళు అప్పుడప్పుడు అంటుంటే వినడమే. ఏంటి జనని మొహం విప్పారాల్సింది పోయి వాడిపోయింది. ఈ ఇంట్లో కూడా దాని పిల్లలు లేరా? దానికి దొరికితేనే కదా నేను ఏదైనా పథకం పన్నేది. ఈ రేణుక ప్రతాప్ల గురించి ఈ చుట్టుపక్కల ఎవరికైనా తెలిసి ఉంటుందా? ఏమండి, వాళ్ళ గురించి ఈ చుట్టుపక్కల ఎవరికైనా తెలుసా? ఏమోనమ్మా, ఎవరికి తెలుసో ఎవరికి తెలీదో నాకెలా తెలుస్తుంది? అయినా ఇటుపక్క అటుపక్క ఉన్న వాళ్ళంతా ఈ మధ్య ఇళ్ళకి అద్దెకొచ్చిన వాళ్ళు. ఎప్పుడో వచ్చినా నాకే తెలీదు. వెనకొచ్చిన వాళ్ళకెలా తెలుస్తుంది? జనని అంత డల్ అయిపోయిందంటే తన పిల్లలు ఇక్కడ లేనట్టే. దానికి దొరక్కపోతే 7 కొండల చుట్టూ 7 ప్రదక్షిణలు చేస్తా. మోకాళ్ల మీద కొండెక్కి దర్శనం చేసుకుంటా. ఈ జన్మలో దానికి దాని పిల్లలు దొరక్కపోతే నేను మాత్రం ఫుల్ హ్యాపీ. ఏంటి లక్ష్మి, ఎవరో మీ ఇంటికొచ్చి వెళ్తున్నారు? రేషన్ కార్డు వల్ల? రేషన్ కార్డు కాదు, కళ్యాణ లక్ష్మి కాదు. ఇంతకు ముందు ఇంట్లో ఉన్న రేణుక కోసం వచ్చింది. వాళ్ళు లేరు అని చెప్తే వాళ్ళ అడ్రస్ తెలుసా అని అడిగింది. నాకేం తెలుసు, తెలీదని చెప్తే ఆవిడ వెళ్ళిపోతుంది. రేణుక కోసం వచ్చిందా? వాళ్ళ అడ్రస్ నాకు తెలిసే. అవునా? ఒక్క నిమిషం ముందొస్తే పాపం ఆవిడికి అడ్రస్ దొరికేది కదా. ఆవిడ ఆరాటం అడగడం చూస్తే ఆ రేణుకతో ఏదో ముఖ్యమైన పని మీదే వచ్చినట్టుంది. నాకేమో అడ్రస్ తెలీదని చెప్పాను. పాపం విచారంగా వెళ్ళిపోయింది. నేను చెప్తా పదండి. ఏమండి, ఆగండి ఆగండి. ఏమండి, వీళ్ళేంటి జననిని పిలుస్తున్నారు? ఏమండి, ఆగండి. ఏమండి? హలో, మిమ్మల్ని. ఎక్స్క్యూజ్ మీ, ఆగండి ఒకసారి. ఆగండి. ఏమండి, మేడం ఒక్క నిమిషం. ఏమైందమ్మా? ఎందుకు ఆవిడని పిలుస్తున్నారు? ఆవిడ ఇంతకు ముందు ఈ ఇంట్లో ఉన్న ఆవిడ గురించి అడిగిందండి. నాకు అడ్రస్ తెలీదని చెప్పాను. తినకి తెలుసంట, చెప్దామని పిలుస్తున్నాం. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు వీళ్ళు నా పని సులువు చేసేటట్టున్నారు. మీరు తెలీదనేసరికి పాపం ఆలోచిస్తూ వెళ్ళిపోతున్నట్టుంది. తను నేను కలిసే వచ్చాం. మీరు ఆ అడ్రస్ ఏదో నాకు చెప్పండి, నేను తనకు చెప్తాను. మళ్ళీ మేం కలిసి వెళ్లాల్సిన వాళ్ళమే కదా, ఆ కారులోనే వచ్చాం. మీరు చెప్పే వివరాలు దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. ఆ డీటెయిల్స్ నాకు తెలిస్తేనే వాళ్ళని డిలీట్ చేయటానికి వీలుగా ఉంటుంది. చెప్పండి, మీరు చెప్పాలనుకుంటున్న వివరాలు నాకు చెప్పండి. థ్యాంక్స్ అండి, మీ మేలు జన్మలకి మర్చిపోలేను. తనకి వివరాలు తెలిస్తే చింతలన్నీ దూరం అయిపోతాయి. చాలా థ్యాంక్స్. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి.
నేను తనకి ఈ విషయాలన్నీ చెప్తాను. సరేనండి, ఉంటాము. జనని, నువ్వు దేనికోసం వెతుకుతున్నావో ఆ రహస్యం ఇప్పుడు నా గుప్పెట్లో ఉంది. నువ్వింక జన్మలో వాళ్ళని కలుసుకోలేవు, నీ పిల్లల్ని చూడలేవు, నీ ప్రేమని నువ్వు పంచలేవు. ఇదిగో అమ్మా, మీ నాన్నగారు రిజిస్టర్ పోస్ట్ పంపించారు. ఇక్కడ సంతకం పెట్టమ్మా. థ్యాంక్ యూ. వస్తానమ్మా. నాన్న రిజిస్టర్ లెటర్ పంపించాడ్రా. నేను చూస్తానక్క. బాలు, నాన్నేం రాశారా? నాన్న నీకే రాశారక్క. నువ్వే చదువు. బుజ్జి, నాన్నన్రా, నీ పుట్టినరోజుకి రాలేదని కోపంగా ఉన్నారా? నాకు తెలుసురా, తమ్ముడు కంటే నువ్వింకా నా మీద కోపంతోనే ఉండి ఉంటావు. నీ అలక తీర్చడానికే మా మేనేజర్ దగ్గర సెలవు తీసుకుని ఈరోజు నైట్ ఫ్లైట్లో బయలుదేరుతున్నాను. తమ్ముడికి నీకు నా ఆశీస్సులు. నువ్వు కలకాలం చల్లగా ఉండాలని ప్రతి పూట ముక్కోటి దేవుళ్ళకి మొక్కుంటున్నాను. నేను ఎప్పుడెప్పుడు వస్తానా అని ఎదురు చూస్తున్నావు కదా, వచ్చేస్తున్నారా? నీకోసమే రేపు పొద్దున కల్లా నీ ముందుంటాను. రాగానే అలక చూపించకే, నీ ప్రేమ ఆప్యాయత నాకు పంచాలరా. బుజ్జి తల్లి, వచ్చేస్తున్నా. నాన్నొస్తున్నారు. బాలు, నాన్నొస్తున్నారు. అవునక్క. అమ్మా అమ్మా, నాన్న వచ్చేస్తున్నారు. అమ్మయ్యా, చూసి చూసి కళ్ళు కాయలు కాసాయి. వచ్చేస్తున్నారన్నమాట. చాలా సంతోషం తల్లి, శుభవార్త చెప్పావు. నువ్వెప్పుడెప్పుడు వస్తావా? దీని అందం కోసం పడి చేస్తున్న నా తమ్ముడికి ఎప్పుడు దీన్నిచ్చి పెళ్లి చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. రావయ్యా, రా, తొందరగా రా. అవును, వస్తున్నాడంటే సంతోషంగా ఉంది, కానీ ఆయన రాగానే వీళ్ళు నా తమ్ముడు గురించి ఎక్కేసి చెప్పరు కదా. వీళ్ళు చెప్పకుండా ఏదైనా అడ్డుపుల్ల వెయ్యాలి. ఆయన మనసులో వాడి మీద మంచి అభిప్రాయం కలిగేలా చెయ్యాలి. అప్పుడే వీళ్ళిద్దరికీ నేను పెళ్లి చెయ్యగలుగుతాను. వాడి ఆశ తీర్చకపోతే హక్కగా నేను వేస్ట్. రే బాలు, నాన్నొస్తున్నారా? నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? కనిపిస్తూనే ఉందక్క. నాన్నొస్తున్న సంతోషంలో నీ చేయి కాలని విషయం కూడా మర్చిపోయావు. అసలు నీకు ఆ విషయం గుర్తుందా? రే, నాన్నొస్తున్నారన్న సంతోషం దీన్ని మర్చిపోయేలా చేసిందిరా. నువ్వే గుర్తు చేసావు. మళ్ళీ మంటగా అనిపిస్తుందిరా. అయినా నాన్నొస్తున్నారన్న హ్యాపీనెస్ ముందు ఇదేం పెద్ద బాధ కాదు. బాధ లేకపోవచ్చక్క, కానీ బొబ్బలొస్తాయి. రా, ఆయింట్మెంట్ రాస్తాను.
ఆయన గారు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టాన్ని కట్టలు కట్టి మోసుకొస్తాడేమో. రాగానే గారాల పట్టి చేతిలో పెడితే నా నోట్లో మట్టే. దిగగానే ఆ తెచ్చింది అంతో ఇంతో నొక్కేయకపోతే నా బతుక్కి భవిష్యత్తుకి ఆసరా ఉండదు. తెచ్చిందంతా ఖర్చు పెట్టి దర్జాగా నా కూతురు పెళ్లి చెయ్యాలంటే ఆ తర్వాత మళ్ళీ ఆయన దుబాయ్, నేను బికారి బతుకు బతకాలి. ఏ ఆశ లేకుండా బ్రతకడానికి నేనేమన్నా సన్యాసినా, సర్వసంగ పరిత్యాగినా? ఎవ్వరి డబ్బులు వాళ్ళు పంచుకు తింటే నేను దేవుడి మొహం వేసుకుని కూర్చోవాలా? నాకంటూ నా బిడ్డ లేకపోయినా అంత డబ్బైనా ఉండి చావాలిగా. కాదు కూడదు అంటే పోరాడైనా సరే అంత డబ్బు దాచుకోవాల్సిందే. లేదమ్మా వాళ్ళ అడ్రస్ అయితే తెలీదు. వాళ్ళ గురించి ఎవరో ఒకళ్ళు అప్పుడప్పుడు అంటుంటే వినడమే. ఆ కన్న పిల్లలెవరో తెలుసుకుని ఒకే దారి మోసుకుపోయింది. ఇక నేను ఈ జన్మలో నా పిల్లల్ని కలుసుకోలేనా? అమ్మా అనే పిలుపు వాళ్ళ దగ్గర నుంచి నేను నోచుకోలేనా? వాళ్ళు ఎలా ఉన్నారో చూడలేనా? నా ప్రేమ పంచలేనా? నేను మీ కన్న తల్లినని చెప్పుకోలేనా? మీరు అమ్మ కాని అమ్మ దగ్గర పెరుగుతున్నారు. ఈ కన్న తల్లి కళ్ళు మీకోసం వెతుకుతున్నాయి. ఎక్కడ ఎప్పుడు ఎలా మీరు కనిపిస్తారో. మనం ఏం కోరినా భగవంతుడి నిర్ణయాన్ని మార్చలేం. పుట్టగానే జననీకి దూరమైన పిల్లల్ని వెతుక్కుంటూ జనని వచ్చినా దొరకలేదు. దొరికే దారే కనిపించలేదు. టోటల్గా మోసుకుపోయింది. కానీ నా టైం బాగుంది. నాకు అదృష్టం కలిసొచ్చింది. ఆ దేవుడు నాకు సాయం చేశాడు. జస్ట్ కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఆ పిల్లలున్నట్టు నాకు తెలియటం ఎంత విచిత్రం. అదేమో వాళ్ల కోసం వెతుకుతుంది. వీళ్ళు నన్ను వెతుక్కుంటూ నాకెదురుస్తున్నారు. ముందు వాళ్ళెవరో తెలుసుకుంటాను. అప్పుడు జననితో చదరంగం ఆట మొదలు పెడతాను. తోరులన్నీ మూసుకుపోయేలా చేస్తాను. చెప్పగానే అది ఉక్కిరి బిక్కిరి అయిపోవాలి. కాళ్ల కింద భూమి కదిలిపోవాలి. ఈ శక్తి అంటే ఏంటో, ఈ శక్తి ఆట అంటే ఎలా ఉంటుందో తెలిసొచ్చేలా చేస్తాను. నువ్వు విధి వంచితురాలివి జనని. నీ నుదుట దేవుడు తప్పుడు రాత రాశాడు. శక్తియుక్తులకి దైవం తోడైంది. నీ ఆట కట్టు, నా రూటు స్ట్రైట్. అది అమ్మమ్మా, నిన్న అమ్మని నేను డబ్బులు అడిగాను. నీకేమైనా ఇచ్చేళ్ళిందా? చెప్పి వెళ్ళిందే. తన రూమ్ లో డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టెళ్ళిందట. వెళ్ళి తీసుకోమంది. ఎవరమ్మాయి, ఏం కావాలి? కుక్కర్లు మిక్సీలంటూ అడ్వర్టైజ్మెంట్ చేయడానికి వచ్చావా? మాకేం అక్కర్లేదు, అన్ని మా ఇంట్లో ఉన్నాయి. అయ్యో, నేను సేల్స్ గర్ల్ని కాదండి. మరి
ఆ, చందాలు అడగడానికి వచ్చావా? ఏ గుడికి, ఏ ఉత్సవానికి? ఆ అనాథాశ్రమానికి ఏమన్నా డబ్బులు కావాలా? మేమెవ్వరికి ఏమీ ఇవ్వం. వెళ్ళమ్మ వెళ్ళు. అది కాదండి, హ? నేను డిటెక్టివ్ని. ఏంటి డిటర్జెంటా? డిటర్జెంట్లొద్దు, సోపులొద్దు, లిక్విడ్లు వద్దు. మేం కొనం, మాకేం అవసరం లేదు. కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టడం అంటే ఇదే. మా పనులు చెడగొట్టడానికి సరిగ్గా పనులు ఉన్నప్పుడే తగలాడతారు. వెళ్ళమ్మ వెళ్ళ వెళ్ళ. అయ్యో, డిటర్జెంట్ని కాదండి, నేను డిటెక్టివ్ని. అరే చిన్న, మనం కాంటాక్ట్ అయిన డిటెక్టివ్ తనే అనుకుంటా. పద. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. అమ్మమ్మ నేను నువ్వు ఆగవే, వీళ్ళ గురించి నీకేం తెలీదు. ఇదిగో అమ్మాయి, నీకేం చెప్తారే? అది అది కాదే, అది ఉంది చూసావా? అది మధు మధు మధు. అదేంటే తలిపేశావు? మీరు లోపలికి రండి. మేము కాంటాక్ట్ చేసిన డిటెక్టివ్ మీరేనా అండి? అవునండి. ఆవిడెవరండి? చాదాస్తం మనిషి నా బుర్ర మొత్తం తినేసింది. మీరు ఆవిడ మాటలేం పట్టించుకోకండి, కూర్చోండి. మధు, తలుపు తీవే. ఇదే బెడ్డూరమే. చందాల కోసం వచ్చిన వాళ్ళని సాగనంపక నన్ను గదిలో పెట్టావేంటే? తీయవే. మధు, తలుపు తీ. మధు, తలుపు తీ. మీకు మ్యాటర్ అంతా ఫోన్లో చెప్పాం కదా. మీరు మా వర్క్ టేకప్ చేస్తారా? టేకప్ చేయడం ఏంటండి? ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాను. జస్ట్ మిమ్మల్ని ఫార్మాలిటీగా కలుద్దామని వచ్చాను. మీ నాన్న ఎవరో కనిపెట్టాలి, అంతే కదా? అవునండి. మేమెంత ట్రై చేసినా తెలుసుకోలేకపోతున్నాం. మీరే కాస్త ఈ విషయంలో ఇంట్రెస్ట్ చూపించి మాకు హెల్ప్ చేయాలి. హెల్ప్ ఏంటి? ఇట్స్ మై డ్యూటీ. మీరు పే చేస్తారు, నేను పని చేసి పెడతాను. ఆ పని మీదే కదా వచ్చింది. మీరు అడ్వాన్స్ ఇస్తానన్నారు, అది కలెక్ట్ చేసుకుందామని వచ్చాను. ఇదిగోండి, మీకు ఇస్తానన్న హాఫ్ అడ్వాన్స్. అసలు ఎవరమ్మా మీరు? ఆ ఫోటోలో కనిపిస్తున్నారు కదా, వాళ్ళే ఆ పిల్లలు. మీరెప్పటికీ మీ కన్న తల్లిని కలవకూడదు.